ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగము లూకా సువార్త 16:23. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనిపోబడెను. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్య వెలుగును మమ్మల్ని నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. ఒక పేద సువార్థికుడు ఉండేవాడు. ఆర్తులన్నా అనాథలన్నా ఎనలేనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు. దిక్కులేని వారిని, దరిద్రులను చేరదీసి ఒక అనాథ శరణాలయాన్ని నడిపిస్తూ ఉండేటువంటి వాడు. ఇతర దేశాల సహాయంతో కాకుండా తన స్నేహితుల నుండి ప్రతి నెల సహాయం పొందేవాడు. తుఫాన్లో అనాథగా మిగిలిపోయిన ఒక బాలిక ఆశ్రమంలో చేర్చబడింది. పాపం బడ్జెట్ పెరగటంతో ఒక క్రైస్తవ ధనవంతుని ఆశ్రయిద్దామని చెప్పి ఎప్పటిలాగా అతనింటికి వెళ్ళాడు. ఈ పేదవాడు వచ్చాడన్న విషయం తన పనివాళ్ళ ద్వారా ధనవంతుడు విన్నాడు. ఒక కవర్లో కొంత డబ్బు సిద్ధం చేసి ఆ యొక్క సువార్థకుడిని లోపలికి రమ్మన్నాడు. ఆయన ఏ విషయం చెప్పకపోవడమే ధనవంతుడే చొరవ చేసుకుని ఆశ్రమం విషయాలు అడిగి తెలుసుకొని తనకు తోచినంత సువార్థకుని చేతిలో పెట్టాడు. కానీ హృదయంలో సనుక్కుంటూ గొణుక్కుంటూ ఉన్నాడు. డబ్బు తీసుకొని కృతజ్ఞతలు చెప్పి మరి ఆ సువార్థికుడు, ఆ పాస్టర్ గారు వెళ్తూ ఉండగా సాగనంపుదామని చెప్పి మెట్ల దగ్గరకు ధనవంతుడు వచ్చి, ఏమండి, మీరు చనిపోతే మీ సమాధి నేనే నిర్మిద్దాం అనుకుంటున్నాను, మీ సమాధి నేను కట్టిద్దారనుకుంటున్నాను అన్నాడంట. సమయం సందర్భం లేకుండా నా సమాధి మాట వచ్చిందేంటి అనుకుంటేనే మీలాంటి ఐశ్వర్యవంతులు నా సమాధి నిర్మించడం మహాప్రసాదం, నేనెంతటి భాగ్యవంతుడును అని మెట్లు దిగుతూ కృతజ్ఞత వ్యక్తం చేశాడు. కానీ ఆ సమాధి మీది, మరి ఆ సమాధిని చేసిన తర్వాత ఆ సమాధి మీద ఏమి రాయిస్తానో అని తెలుసా? సమాధి నేనే కడతాను, కానీ ఆ సమాధి మీద నేను ఒకటి రాయించాలనుకుంటున్నాను, ఏమి రాయిస్తానో తెలుసా అని మళ్ళీ ప్రశ్నించాడు. తమరు చెప్పందే నాకు ఎలా తెలుస్తుందండి అన్నాడు ఆ పేదవాడు. అప్పుడు నేను దేవుని వాక్యమే రాయిస్తాను. ఏమనంటే లూకా సువార్త 16:23 ఆ దరిద్రుడు చనిపోయెను అని రాయిస్తాను అన్నాడంట. ఈ మాట క్రింద దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకుంటూ కొనిపోబడినని కూడా రాయించండి అయ్యా అని సువార్తికుడు అన్నాడంట. లూకా సువార్త 16:22 ఉన్న మాట, ఈ మాట కూడా రాయించండి అన్నాడంట. ఈ మాటలు విన్నటువంటి ధనవంతుడు సిగ్గుపడ్డాడంట. పేదవాని పట్ల అమర్యాదతో ప్రవర్తించినందుకు క్షమాపణ చెప్పుకున్నాడంట. నిజమే, దరిద్రుడు చనిపోతే అతనిని దేవదూతలు వచ్చి తీసుకుని పోయారు. అలాగే ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడ్డాడు. లూకా సువార్త 16:22 మనం చూస్తూ ఉన్నాం. మరి అది ఆ స్టోరీ మనకు అందరికీ తెలుసు. ఈ ధనవంతుడు ఈయన అవమానించాలి, చులకన చేయాలి, తక్కువ అంచనా వేయాలని చెప్పి ఆ దరిద్రుడు చనిపోయినని రాయిస్తాను అన్నాడు. ఓకే బాబు, ఖచ్చితంగా రాయించండి. తర్వాత ఏం జరిగిందంటే ఆయన వచ్చి దేవదూతలు తీసుకొని వెళ్ళిపోయారు అనే మాటలు కూడా రాయించండి అని అంటే ఆయన చాలా కంగు తిన్నాడంట. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, యేసయ్య నిన్ను ప్రేమించాడు. యేసయ్య నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. యేసయ్య నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఈ లోకంలో కొన్ని పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉండొచ్చు. నిన్ను అర్థం చేసుకోళ్ళు
చేసుకునేవారు లేకపోవచ్చు. ఏది ఏమైనా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని దృష్టిలో నువ్వు ఎప్పుడు ఉన్నతమైన వ్యక్తివే. ఈ సత్యాన్ని గ్రహించిన వారు అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ఆమెన్.